బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సహా మరికొందరిపై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నందిగామ ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు 363 సెక్షన్ కింద నమోదు చేశారు. నిన్న ముళ్లపాడు వద్ద జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో గాయాల పాలైన వారిని పరామర్శించేందుకు వచ్చిన జగన్ వైద్యులపై దురుసుగా ప్రవర్తించారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టును వైద్యుల నుంచి లాక్కునేందుకు యత్నించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైద్యుల విధులకు ఆటంకం, దురుసు ప్రవర్తన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారంగా నిన్ను కూడా సెంట్రల్ జైలుకి తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం, గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ గా ఎంక్వైరీ చేయిస్తాము. బంగారంగా నిన్ను కూడా సెంట్రల్ జైలుకి తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, ఏ సెక్షన్ల కింద ప్రతిపక్ష నేత పైన కేసులు నమోదయ్యాయి? ఎవరెవరిపైన కేసులు నమోదయ్యాయి? ఈశ్వర్, కృష్ణా జిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ లో వైసీపీ అధినేత జగన్ పై కేసు నమోదైంది. నిన్న కృష్ణా జిల్లా ముళ్లపూడి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఎవరైతే గాయపడ్డారో వారిని పరామర్శించేందుకు, అదేవిధంగా మృతుల కుటుంబాలకి సానుభూతి తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ నిన్న సాయంత్రం అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీకి వైసీపీకి నేతల మధ్య, కార్యకర్తల మధ్య కూడా గొడవ జరిగింది. లోపల ఆసుపత్రి లోపల డాక్టర్ తో జగన్ వాగ్వాదానికి దిగారు. ఎవరైతే చనిపోయారో డ్రైవర్ ఆదినారాయణ రెడ్డి, అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వమని చెప్పి డాక్టర్ చేతిలో ఉన్న పేపర్లను లాక్కునే క్రమంలో జిల్లా కలెక్టర్ బాబు అహ్మద్ అతనికి అడ్డు తగిలారు. మీరు మర్యాదగా వ్యవహరించండి అని జగన్ కి సూచించిన నేపథ్యంలో కలెక్టర్ బాబును కూడా తీవ్ర స్థాయిలో జగన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులకు, డాక్టర్లకు వారి విధులకు భంగం కలిగేలాగా జగన్ తో పాటుగా వైసీపీ నేతలు వ్యవహరించారని చెప్పి నందిగామ ఏరియా ఆసుపత్రికి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్న వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సెక్షన్ 350 కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. దీంతో జగన్ తో పాటుగా మొత్తం మరో 4 వైసీపీ నేతల మీద కూడా కేసు నమోదైంది. ఈశ్వర్, రిపోర్ట్స్ ను జగన్ అడిగి తీసుకున్నారు తప్ప అక్కడ ఎటువంటి దురుసుగా ప్రవర్తించలేదని వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది మధు? సంబంధించి నిన్న మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పడం అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రతిపక్ష నేతలకు, ప్రజలకు ఎవరు, కేవలం అది విచారణకు సంబంధించిన పోలీసులకు మాత్రమే ఇస్తారు. కానీ అక్కడికి వెళ్లి కూడా శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం కావాలనే ఇదంతా చేస్తా ఉన్నారు. నిన్న నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక ప్రతిపక్ష నేతకు గౌరవం ఇవ్వలేదు, ఆయన అడిగిన సమాచారం ఇవ్వలేదు, హడావుడిగా పోస్ట్ మార్టం చేసి కేసును మాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ మీద కూడా కావాలని అధికార పార్టీ అధికారులను అడ్డం పెట్టి అక్కడున్న ఎవరైతే ఆసుపత్రి చైర్మన్ వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ ఉన్నారో అతన్ని అడ్డం పెట్టి చేస్తున్నారని చెప్పి ప్రస్తుతం వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా నిన్న జరిగిన ఘటన రాజకీయ రంగు పులుముకుంటుంది అన్నదానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈశ్వర్, రైట్ మధు.